పంటల రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నట్లే పాత పద్ధతిలో రుణమాఫీ చేయబోతున్నామని, గతం కంటే భిన్నంగా రుణమాఫీ చేయడం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీ రైతు వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. కుటుంబ నిర్ధారణ చేయాలంటే రేషన్ కార్డు డేటానే కీలకమని మంత్రి తుమ్మల తెలిపారు. 60 లక్షల ఖాతాదారుల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, రేషన్ కార్డు లేని కుటుంబాల దగ్గరికి అధికారులు వెళ్లి నిర్ధారణ చేస్తారని తుమ్మల చెప్పారు. సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, నేను డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులోటి మాట నిలుపుకోవటం